హలో బ్యూటిఫుల్ పీపుల్, 3:30 ఎలా ఉన్నారు? ఈ టైం కడైందమ్మా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే ఇన్ లలిత్యాస్ లైఫ్. మార్నింగ్ నుంచి నిద్రపోయేంత వరకు ఏమేమి చేస్తుందో ఈ వీడియోలో చూసేయండి. హలో. తెల్లవారుజామున 3:30 ఆ టైంలో నిద్ర లేచింది. కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ నిద్రపోయింది. పిల్లలంటేనే ఆ టైంలో నిద్ర లేస్తారంట కదా, సో మా పాప కూడా అంతే. ఆ టైంలో లేచి మళ్ళీ నిద్రపోయింది. మళ్ళీ 7 ఆ టైం కూడా నిద్ర లేచాము. మేము నిద్ర లేచేసరికి మా ఇంటి పక్కన లావణ్య అని ఆ పాప వచ్చేసింది. నిద్ర లేచేసరికి కొద్దిసేపు లావణ్యతో ఆడుకునింది. ఆడుకున్నాక వాళ్ళ తాతయ్య వచ్చాడు. వాళ్ళ తాతయ్య వచ్చి కొద్దిసేపు ఎత్తుకున్నాడు. అలా బజార్కి వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వీరింటికి వెళ్ళేసి వచ్చేసింది. 7:50 అలా అయింది టైము. సో ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కొంచెం ఆయిల్ పెట్టేసింది తలకి. అంతలోనే మళ్ళీ వర్షం పడడం స్టార్ట్ అయింది. అలానే పడుకునేసరికి పాపకు కూడా ఇడ్లీ పెట్టేసి పాపకి పెట్టేసాను, తినేసింది. ఇంకా బాగా చేపిద్దామనేసి వెయిట్ చేస్తూ ఉన్నాం, వర్షం తగ్గితే చేపిద్దామనేసి. పాపకు కూడా బాగా చేపించేసి నిద్రపిచ్చేసాను. ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. అండ్ తర్వాత లేచిన తర్వాత అప్పటికే నాకు లాగిన్ టైం అయిపోయింది. నేను లాగిన్ అయిపోయాను. ఫ్రూట్ పెడతాము, ఆ రోజైతే బనానా పెట్టాము. అలాగా తెలిసి ఆడిస్తూ తినిపించేసింది నానమ్మ బనానాని. అలాగే తింటూ ఆ బట్టలన్నీ కింద వేసేసి ఆ కబోర్డ్లోనే కూర్చొని ఉంటుంది. అదొక ఆట అనమాట ఆ పాపకి. ఇంకా వర్షం పడుతూనే ఉంది, అందుకే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. వెళ్ళిపోయింది. అమ్మ ప్లేట్లో కోడిగుడ్డు వేస్తుంటే అది అదే చెప్తుంది. నేను వర్క్ చేసుకుంటున్నాను అనేసి ఇంకా ల్యాప్టాప్ చూసింది. ఇంకా నా దగ్గరికి రావడం స్టార్ట్ చేసేసింది. ఒక అరుపు అరిసేసరికి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ అయిపోయింది. అమ్మ దగ్గరికి వెళ్ళింది. చిన్నగా బొమ్మ ఏం కాదు కానీ తగిలిద్దది. నా దగ్గరకు వచ్చేసరికి నేను అరిచాను కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి అన్నం పెడతాను అని చెప్పి చూపిస్తున్నాను. విన్నా నేను కూడా. అలా తినేసిన తర్వాత లావణ్య బయటికి తీసుకెళ్ళింది అన్నమాట. కొద్దిసేపు ఆడిపించుకొని వద్దామని. వర్షం కూడా తగ్గింది కదా, కొంచెం రిలీఫ్ ఉంటుంది అనేసి నుంచి ఇంట్లోనే ఉంది పాపం. వెళ్ళేసి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు ఆడుకొని అవును ఇంకా నిద్ర టైం అయింది కదా అనేసి లావణ్య ఇంటికి తీసుకొచ్చేసింది. నిద్ర లేచిన తర్వాత కొద్దిసేపు సేమ్ సిచ్యువేషన్ అనమాట. వర్షం పడుతూనే ఉంది బయట. అందుకనేసి బెడ్రూమ్లో తీసుకొని వచ్చి ఆడ కూర్చోబెట్టేస్తే ఇంకా వెరీ గుడ్ చెప్పు. ముందుకు పడతావు అంటే పిక్ అంటది. ఏమా ఎందుకు తల కొట్టుకుంటున్నావా? బట్టలన్నీ తీసి కింద వేసేసిద్ది. మళ్ళీ బట్టలన్నీ పైన పెట్టాలి అనుకుంటుంది.
ఎవరా దాని తర్వాత వర్షం తగ్గింది. మళ్ళీ ఏందే? నాన్నమ్మ బయటికి తీసుకెళ్ళి కొద్దిసేపు ఆడిపించుకొని అవును మళ్ళీ తీసుకొచ్చింది. అంటే మళ్ళీ స్నాక్స్ టైం అయింది కదా, ఏమైనా ఫ్రూట్స్ పెట్టాలి అనేసి. అందుకనేసి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాను. వైట్ అండ్ పింక్ కలర్ రెండు మిక్స్ చేసి మిక్స్ చేసి చేస్తే తనే తీసుకొని తినేస్తుంది. పొగేస్తున్నావా? మొత్తం అట్లా ఇట్లా అనుకుంటా తినేస్తుంది. ఎలాగో అలాగా మొత్తం తిన్నాక కొద్దిసేపు అట్లా ఇట్లా తిప్పేసి బాగా చేపిచ్చేసి రెడీ చేసేసి ఇంట్లో తీసుకొచ్చేస్తాము. అప్పటికే 6 అలా అయిపోతుంది టైము. నేను కమలకాయ తింటుంటే తను కూడా అడిగింది. సో ఒక పిచ్చాను అనమాట, తింటూ ఉంది. ఫస్ట్ టైం తినింది అది కూడా. కొద్దిసేపు ఆడుకునింది. తర్వాత కోల్డ్ అయి ఉండేసరికి సిరప్ వేసాను. సిరప్ తాగేసి ఆ తర్వాత చెస్ట్ మీద, చేతులకి, కాళ్ళకి కొంచెం ముక్కు దగ్గర రాచేసి వామ్ని కొంచెం రోస్ట్ చేసి స్మాష్ చేసి క్లాత్లో కట్టేసి ఒక 3 ముళ్ళు వేసేసి మెల్లో వేసేస్తాను అనమాట. అంటే తనకి ఆ స్మెల్కి నోస్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అనేసి. తర్వాత ఫీడింగ్ ఇచ్చేసి నిద్రపోతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లలిత్య ఆఫీషియల్.